నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. పేరు ఒకరిది, లాభం మరొకరిదా? కదిరి మున్సిపల్ సమావేశంలో అధికారులను ప్రశ్నించిన కౌన్సిలర్లు. జెండా స్టార్ట్ చేయండి. బడ్జెట్ లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. టెలిఫోన్ బిల్లు పెట్టారు. టెలిఫోన్ బిల్లు ఆఫీస్ లో ఒక టెలిఫోన్ కి మీరు దాదాపు 5 లక్షల రూపాయలు బడ్జెట్ చూపించారు. అంటే ఒక టెలిఫోన్ కి మీరు చూసుకోండి. మీరు టెలిఫోన్ కి మీరు 5 లక్షల రూపాయలు చూపించారు బడ్జెట్. అంటే బడ్జెట్ అంటే ఏదైనా అంటే ఆమోదం చేస్తే ఇవన్నీ మీరు వచ్చి ఇప్పుడు బిల్లు చేసుకుంటారు. మీరు అంటే ఒక అర్థం, ప్రతి ఒక్కరు ఇక్కడ సెల్ ఫోన్ వాడుతున్నారు. సెల్ ఫోన్ వాడే కాలంలో టెలిఫోన్ టెలిఫోన్ బిల్లు 10 రూపాయలు పెట్టి మీరు 960 రూపాయలు పెట్టారు. 30,000 పెట్టారు. 5 లక్షలు. అది 2023, 24, 25, 26 సంబంధించిన బడ్జెట్. మనకు ఉండే టెలిఫోన్ కనెక్షన్ ఒకటే, కాకపోతే దాని మీద జరిగే టీసీ అందరూ సెక్రటరీస్ తో తీసుకునే టెలికాన్ఫరెన్స్ కి ఎవరీ మంత్ జరిగే పేమెంట్ వాటి గురించి పెట్టాము. 5 లక్షలు ఇవన్నీ మనకు సరిగా అవగాహన లేవు కాబట్టి దీనికి పోస్ట్పోన్ చేయండి. అవగాహన బడ్జెట్ పెట్టండి. అంతేనండి. అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు ఏమొచ్చిందంటే కేవలం వీరి పేరు మీద కౌన్సిల్ ఆమోదం తెలుసుకొని వారి స్థానంలో వేరే వాళ్ళని రిక్రూట్ చేస్తారనే అభియోగం ఉంది. కాబట్టి ఈ అజెండాలో ఎంతమందిని కార్యాలయ నియామకానికి సంబంధించి పెట్టినారు, వారి వారసులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులతో సహా తమరు పెడితే తదుపరి మీటింగ్ లో దీన్ని ఆమోదం చేస్తామని చెప్పేసి, అది ఎంతమంది అయినా కానీ కార్యాలయ నియామకాలు గురించి వాళ్ళ ఆధార్ కార్డులను మెన్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. దిశ కదిరి పురపాలక సంఘము ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ పద్ధతిగా నాన్ పబ్లిక్ కార్మికులుగా పనిచేయించిన శ్రీ దొడ్డపాడు గారు తేదీ 3/11/2024 గుండెపోటుతో మరణించి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తర్వులు వారి వారసత్వం గురించి కార్యాలయ నియామకం గురించి అది ఎన్ని అంశాలైనా కూడా వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు మరియు వాళ్ళ రిలేషన్షిప్ దాన్ని మీరు పొందుపరిచిన తర్వాతనే దాన్ని ఆమోదం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేశ అది సబ్జెక్ట్ ఎన్ని అన్నా కావచ్చు, వారసుడు కార్యాలయ నియామకానికి సంబంధించినటువంటి ఎవరున్నా కానీ రెండో అంశం వాళ్ళ కుటుంబానికి చెల్లించవలసిన 2 లక్షల రూపాయలు ఆమోదం సార్. డబ్బులు అయితే వాళ్ళ డబ్బులు నియామకాల గురించి మాత్రమే మాకు అధ్యక్షం సార్. అంశం 3 కదిరి పురపాలక సంఘం. దీంట్లో మన మున్సిపాలిటీ బిజినెసెస్ లో కోర్టన్స్ పెట్టాలని చెప్పేసి ఎస్టిమేషన్ పెట్టాలి అధ్యక్ష. ఇది ఈ కౌన్సిల్ నియామకం జరిగినటువంటి మొదటి సంవత్సరంలో గౌరవ కమిషనర్ గారు ప్రతిలాప గారి హయాంలో
ఇదే ప్రొడక్ట్స్ కు సంబంధించి మున్సిపాలిటీ ప్రొడక్ట్స్ పెట్టేదానికి 2 విడతలుగా 4 లక్షలు ఒకసారి, 5 లక్షలు ఒకసారి, దాదాపు 9 లక్షల రూపాయలు అధికారులు మరియు పాలకులు కుమ్మక్కై 9 లక్షల రూపాయల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. ఇది ఈ మొక్కలు ఎక్కడ పెట్టాలని చెప్పేసి దయచేసి మీకు క్లారిటీ అడుగుతున్నా సార్. రచన మీటింగ్ లో చైర్పర్సన్ గారి ఉత్తర్వుల మేరకు దీన్ని రెడీ చేశామండి. ఇది మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఈ వెహికల్స్ అన్ని పెట్టి అసలు మన ఆఫీస్ కి ఒక ఐడెంటిటీ లేకుండా అయిపోయింది. అది మన వాల్ సరిహద్దు నుంచి ఈ చివరి వరకు రోడ్ డివైడర్ కి యువతలుగా 15 అడుగుల రూపంలో ఆ జెండాలు పెట్టినంతా తీసేసి ఈ ఏరియా మొత్తం గ్రీన్ వే చేసి దాంట్లో కేఎంసీ కదిరి మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఇన్స్టాల్ చేస్తూ అదంతా గ్రీన్ వే చేయడం కోసం సుందరీకరణ చేయమని చెప్పారు. అందుకోసంగా ఈ అంశం పెట్టడం జరిగిందని. ఊరు ఎక్కడ కాదు, ఓన్లీ మున్సిపల్ ఆఫీస్ ప్రిన్సెస్ లో మాత్రమే చేస్తారు. అదే సార్, ఎందుకంటే మాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే కంపౌండ్ మన కంపౌండ్ లోపల ఉంటాయా, కంపౌండ్ బయట పెట్టాలన్నారా? రోడ్ నుంచి కంపౌండ్ బయట సార్, మన గేట్ నుంచి బయట. అదే కంపౌండ్ బయట అని మీరు చెప్పినారు. దాని తర్వాత కూడా సార్ మరి 3వ అంశంలో మాట్లాడుతున్నాను. అది బయట అయితే మన ఆఫీస్ కు సుందరీకరణ చేయాలి, మాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఇంతకుముందు 9 లక్షల రూపాయలు దాదాపు 2 విడతల వారీగా 9 లక్షల స్కామ్ జరిగింది కాబట్టి ఇది ప్రజల సొమ్ము, ప్రతి ఒక్క పైసాకు బాధ్యత వహించాలి కాబట్టి ఆ స్కామ్ జరిగింది కాబట్టి దీన్ని కూడా తమ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అంశము 4 కదిరి పురపాలక